పసిపిల్లలకు డైపర్స్ ఎంత అవసరమో వారి మదర్స్కు తెలుస్తుంది. పిల్లలకు కంఫర్ట్గా ఉండి రాత్రిపూట కూడా వెచ్చగా నిద్రించడానికి ఊరకనే బెడ్షీట్స్ క్లాత్స్ పడవకుండా ఈ డైపర్స్ ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ డైపర్ని కనుగొన్న వ్యక్తి వేరెవరో కాదు, ఒక తల్లి తన పిల్లల కోసం తయారు చేసిన ఒక ఐడియా. అమెరికన్ ఎంటర్ప్రీనర్ అండ్ ఇన్వెంటర్ అయిన మేరీవన్ డొనోవన్ అనే మహిళకు ఒక బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు పదే పదే మలమూత్ర విసర్జన చేయటం వల్ల బెడ్షీట్స్ క్లాత్స్ పాడయ్యేవి. దీంతో ఆమెకు గంటలు బెడ్షీట్స్ అండ్ క్లాత్స్ను శుభ్రం చేయటమే సరిపోయేది. ఈ విధంగా ఆమెకు చాలా విసుగు వచ్చేది. ఈ విసుగులో ఆమెకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. షవర్ కర్టెన్ని తీసుకుని దానికి ఒక కవర్ను వేసి క్లాత్ డైపర్ని చేసింది. దీంతో మలం లీక్ అవటం కానీ పిల్లవాడికి ర్యాషెస్ అవ్వడం కానీ జరగలేదు. అలాగే 1949 నాటికి ఈమె డైపర్ మీద 4 పేటెంట్స్ని పొందుకుంది. తర్వాత ఒక కంపెనీని హైర్ చేసుకుని డైపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పబ్లిక్కి ప్రొవైడ్ చేసింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె తన కంపెనీను అండ్ పేటెంట్ను కీకో కార్పొరేషన్కి అమ్మివేసింది. దీంతో ఆమెకు $10 లక్షల మనీ వచ్చాయి. ఈ డబ్బుతో ఆవిడ ఇంకొన్ని డే టు డే లైఫ్కి ఉపయోగపడే 20 వస్తువులకు పేటెంట్ను సంపాదించుకుంది. డాక్టర్ తను జైన్. రీసెంట్గా యూట్యూబ్లో ఈమెను మనం ఎక్కువగా చూసాం. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోస్ మనం చూసుంటాం. ఆమె ఏదో వ్యూస్ కోసం అలా చేయటం లేదు, కానీ చాలా మందిని సివిల్స్కి ప్రిపేర్ చేస్తుంది. 1986 జూలై 16న ఢిల్లీలో జన్మించింది. తను జైన్ ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ స్కూల్లో తన స్కూలింగ్ని పూర్తి చేసుకుంది. ఈమెకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. సుభారతి మెడికల్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీలో చదవటం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకు బీడీఎస్ వల్ల సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. దీంతో ఒక పక్క బీడీఎస్ చేస్తూనే మరో పక్క యూపీఎస్కి ప్రిపేర్ అయ్యేది. 2 నెలల ప్రిపరేషన్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ను క్వాలిఫై అయింది. కానీ మెయిన్స్ ను క్రాక్ చేయడానికి 3 సార్లు కష్టపడాల్సి వచ్చింది. చివరికి 2014లో 648 ర్యాంకుతో మెయిన్స్ పాస్ అయింది. తర్వాత ఇంటర్వ్యూలో 200 మార్కులు సాధించి 2015లో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఐఏఎస్ ఆఫీసర్ గా 7 సంవత్సరాలు సేవలు చేసిన తర్వాత తన జాబ్ నుంచి తొలగిపోవాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. తర్వాత యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కు టీచింగ్ చేయటం మొదలుపెట్టింది. దీనికోసం తదాస్తు ఐసీఎస్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించింది. ఎన్నో లక్షల మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కు ఈమె టీచింగ్ చేయటం ప్రారంభించింది. అంతేకాకుండా డిఆర్డీఓలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తన సేవలు అందిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉమెన్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు దయచేసి ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండడం వల్ల ఆ వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మన ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇంద్రా నూయి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన మహిళ. పెప్సీ, లేస్, 7up, ట్రాపికానా, సన్బైట్స్, చీతోస్ వంటి ఫుడ్ మరియు డ్రింక్ ను తయారు చేసే పెప్సికో అనే ఇంటర్నేషనల్ కంపెనీకి సీఈఓ ఈవిడ. ఇంద్రా నూయి గారు 1955 అక్టోబర్ 28న కృష్ణమూర్తి మరియు శాంతా కృష్ణమూర్తి దంపతులకు చెన్నై సిటీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జన్మించారు. నూయి నాన్నగారు స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేసేవారు. అలాగే వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ గా ఉండేవారు. అలాగే నూయి గారికి చంద్రిక అనే సిస్టర్ కూడా ఉన్నారు. శాంత కృష్ణమూర్తి గారు పిల్లల ఎదుగుదలకు చాలా కష్టపడేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు శాంత గారు పిల్లలిద్దరిని ఒకవేళ మీరు ప్రైమ్ మినిస్టర్ లేదా సీఈఓస్ అయితే ఏం చేస్తారు అని వారిని చిన్నప్పటి నుంచే మంచి గోల్స్ సెట్ చేసుకునేటట్టు వారిని మోటివేట్ చేసింది. నూయి గారు తన ప్రాథమిక విద్యనంతా తమిళనాడులో టీనగర్లోని హోలీ ఏంజలస్ ఆంగ్లో స్కూల్లో పూర్తి చేసుకుంది. కేవలం ఇది గర్ల్స్ కి మాత్రమే ప్రత్యేకమైన స్కూలు. ఇక్కడ చదువుకునేటప్పుడు ఈమె ఆటలు ఆడటం, గిటార్ ప్లే చేయటం లాంటివి కూడా చేసేది. స్కూల్లోని ఆల్ గర్ల్స్ క్రికెట్ టీంలో ఒక మెంబర్గా ఉండేది. అప్పుడప్పుడు కొన్ని మ్యూజికల్ గ్రూప్లో గిటార్ని కూడా ప్లే చేసేది. ఇలా హోలీ ఏంజల్ స్కూల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఆ తర్వాత 1974లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసుకుని 1976లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలో తన పీజీని పూర్తి చేసుకుంది. తర్వాత తల్లిదండ్రుల హెల్ప్తో, కొంతమంది స్నేహితుల సలహాతో అమెరికాకి వెళ్ళింది. అక్కడ యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయింది. ఈ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు ఆమె చదువు కోసం $500, అంటే అప్పట్లో 1980లో $4,500 వరకు ఉండేది. కానీ ఇప్పుడు అదే $500 విలువ $41,000 ఉంటుంది. తన ఆర్థిక ఇబ్బందులు తొలగించడం కోసం రాత్రిపూట కాలేజీ హాస్టల్లో రిసెప్షనిస్ట్ గా
పనిచేసింది. అలాగే శ్మశాన వాటిక దగ్గర కాపలాగా అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు పనిచేసింది. ఇలా కాపలా కాసినందుకు 1 గంటకు 50 సెంట్లు వచ్చేవి, అంటే 300 నుంచి 400 రూపాయలు. ఇలా సాయంత్రం పూట చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆమె చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకునేది. యూనివర్సిటీలో ఎన్నో ఇబ్బందులు పడి 1980లో తన పీజీని కంప్లీట్ చేసింది. అప్పటికి ఈమె వయసు 25 సంవత్సరాలు. తర్వాత ఏఎంఎస్ సాఫ్ట్ కంపెనీ ప్రెసిడెంట్ అయిన రాజ్ కే నూయి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో కన్సల్టెంట్ గా జాబ్ చేసింది. తర్వాత 1986 నుంచి 1990 మధ్యలో మోటరోలా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా మరియు కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేసింది. తర్వాత 1994లో పెప్సికో కంపెనీలో కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా జాయిన్ అయింది. ఇక్కడే తన జీవితం ఒక గొప్ప స్థాయిలో నిలబడింది. దీని తర్వాత 2006లో స్టీవెన్ రీమన్ తర్వాత పెప్సికో కంపెనీకి 5వ సీఈఓగా నియమించబడింది. ఈ సమయంలో ఈమె దగ్గర 2,85,000 మంది ఎంప్లాయీస్ పనిచేసేవారు. ఆమె యొక్క నాయకత్వపు లక్షణాలతో కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉండేది. అలాగే ట్రాపికానా, క్వాకరు, ఫ్రూట్ జ్యూస్ వంటి బ్రాండ్స్ యొక్క ఎక్కువ షేర్స్ను కొని వాటిని పెప్సికోలో కలపడానికి చాలా సలహాలు ఇచ్చింది. ఇలా పెప్సికోకి పబ్లిక్లో ఒక మంచి మార్కెట్ లభించేది. తన చిన్నతనంలో అనుభవించిన పాత రుచులను కంపెనీలోని కొన్ని ప్రొడక్ట్స్లో ఉపయోగించేది. ఈ యొక్క ఐడియా ఎంతగానో పనిచేసింది. ఈ దెబ్బతో పాతకాలం వారు ఆ రుచికి ఆసక్తి చూపించారు. తద్వారా ప్రొడక్ట్స్ అన్ని బాగా అమ్ముడుపోయేవి. 2008లో నూయి మొట్టమొదటిగా పెప్సికో న్యాచురల్ అనే సరికొత్త ఫ్లేవర్ను రూపొందించింది. ఈ ఫ్లేవర్ అనేది కుర్రవాళ్ళకి వారి ఆరోగ్యం మరియు డైట్కి చాలా యూజ్ అయింది. ఇలా ఆమె చురుకైన ఆలోచనలు, మంచి ప్రణాళికల వల్ల పెప్సికో కంపెనీ వ్యాపార మాంద్యం మరియు ద్రవ్యోల్బణం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెప్సికో కంపెనీ మార్కెట్లో ఒకటిగా నిలిచింది. ఇలా కంపెనీని ముందుండి నడిపించే భాగంలో ఇన్నోవేషన్ చేయటం ఎప్పటికీ ఆపలేదు. ఇలా పెప్సికోను 10 బ్రాండ్స్ మరియు ట్రేడ్ మార్క్స్ కలిగి ఉన్న కంపెనీగా తీర్చిదిద్దింది. 2014లో ప్రముఖ మ్యాగజైన్ అయినటువంటి ఫోర్బ్స్ వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్లో 13వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే 2015లో ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ అయినటువంటి ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళల జాబితాలో 2వ ర్యాంకును దక్కించుకుంది. అలాగే ఇదే మ్యాగజైన్లో 2017లో వ్యాపార రంగంలో 19వ శక్తివంతమైన మహిళగా ఉంది. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఒక తిరుగులేని మహిళగా పేరు పొంది వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించే భారతీయ పౌరులకు దక్కే పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. ఫ్రెండ్స్, సీఈఓస్ అవ్వాలనుకునే యంగ్ ఉమెన్స్ కు ఈమె జీవితం చాలా ఆదర్శం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని